ఎన్ మగలే, యేసు నీ అడుగులు దీవించును. నా సన్నిధిలో నడిచే ప్రతి ప్రాణికి నేను కాపరివాడనే ముందుకు సాగుచున్నాను. నీ హృదయం భయంతో వణికినప్పుడు నా నామమును జపించుము. నీ అంతరంగంలో ఓ మృదువైన స్వరముగా నేను వినిపించెదను. ఆ స్వరమే నీకు ధైర్యము, నీకు ఆశ్రయం, నీకు జీవనాధారం. నీవు ఒంటరిగా లేవు. నీ శ్వాసలో నేను ఉన్నాను. నీ కన్నీటి చుక్కలో నేను మెరుసుచున్నాను. నేనెరిగిన మార్గములు నీకు తెలియకపోయినను నా దృష్టి నీ మీద నుండెను. నీ అడుగులు తడబడినప్పుడు నేను నీ చెయ్యి పట్టుకునెదను. నీవు కూలిపోవునని అనుకొనిన క్షణమున నా కృప నిన్ను లేపెదను. ప్రియమైన వారలారా, మీరు భూమి మీద నడిచే ధూళివారిగా కనిపించినను పరలోక తండ్రి దృష్టిలో మీరు అమూల్యులు. మీలో ప్రతి ఒక్కరినీ ఆయన తన హస్తములో ముద్రించెను. గాలులు ఉరుమినను, అలలు ఎగిసినను, నా వాక్యము మీకు శిలవంటి ఆధారము. నన్ను నమ్మినవాడు నిరాశలో మునిగిపోడు. మీలో కొందరు బాధలతో నన్ను చేర్చున్నారు. గాయపడిన హృదయముతో, విరిగిన ఆశలతో, నిస్సహాయతతో వచ్చుచున్నారు. మీ కంటతడి నేలపై పడకముందే నేను దానిని గమనించుచున్నాను. మీరు పలకకముందే మీ ఆర్తిని గ్రహించుచున్నాను. మీ ఆత్మలో ఉన్న ఆ బాధను నేను మోయుటకు సిద్ధుడనే ఉన్నాను. ఎవరైనను మీకు విరోధముగా నిలిచినప్పుడు ద్వేషముతో ప్రతిస్పందించకుము. ప్రేమయే నా రాజ్యమునకు ద్వారము. క్షమించుటలో మీరు బలహీనులు కారరు. క్షమించుటలోనే మీరు పరలోక తండ్రి స్వరూపమును ప్రతిబింబించుచున్నారు. మీ శత్రువుల కొరకు ప్రార్థించుడి, మీను అపహాస్యపరచిన వారిని ఆశీర్వదించుడి. అప్పుడు మీ హృదయం భారములేని పక్షిలా ఆకాశమున ఎగరును. ద్వేషము మనస్సును బంధించును, ప్రేమ విముక్తి కలుగజేయును. మీరు ప్రేమలో నిలిచినప్పుడు నాలో నిలిచిన వారై యుందురు. పరీక్షలు మీ జీవితమునకు చేరినప్పుడు భయపడకుము. బంగారము అగ్నిలో శుద్ధి పొందినట్లు మీ విశ్వాసము కష్టములలో ప్రకాశించును. మీరు నన్ను పిలిచినప్పుడు నేను దూరములో ఉండను. సముద్రము ఉగ్రరూపమున గర్జించినప్పుడు నా వాక్యముతో అది శాంతించెను. మీ అంతరంగములో అలజడి వచ్చినా నా శాంతి దానిని నిశ్చలపరచును. మీ హృదయం కలవరపడినప్పుడు నిశ్శబ్దముగా నా సన్నిధిలో నిలువుము. నేను మీకు మార్గము చూపెదను. మీరు ఆగి విననప్పుడు నా చిత్తము మీకు స్పష్టమగును. ఎవరికి అవసరమున్నదో వారిని చూడండి. ఆకలిగొన్న వారికి అన్నము పంచండి. దాహముగలవారికి జీవజలమును తెలియజేయండి. ఒంటరితనములో ఏడ్చే వారితో కూర్చుండి ఓదార్పు పలుకండి. మీరు చూపు చిన్న దయాకార్యమును పరలోక తండ్రి గొప్పదిగా లెక్కించును. మీరు చేసిన సత్కార్యము వృథా కావదు. మీరు విత్తిన ప్రేమ విత్తనము ఒక దినమో మహావృక్షముగా పెరిగి అనేకులకు నీడనిచ్చును. నా రాజ్యము గర్జనలతో రాదు, అది మృదువైన కృపతో హృదయములలో మొలకెత్తును. నాలో నమ్మకము ఉంచినవాడు చీకటిలో నడిచినను వెలుగు పొందును. ఈ లోకము క్షణికమై యుండును, కాని నా వాక్యము నిత్యమై నిలుచును. భూమి మారునది, కాలము గడచునది, కాని నా ప్రేమ ఎన్నటికినీ తగ్గదు. మీరు పడుచు లేచుచు నడిచిన జీవనయాత్రలో నేను మీతోనే యుందును. మీరు ఒంటరిగా ప్రార్థించిన రాత్రులు నాకు తెలియును. మీరు పలికిన మౌన వినతులు నాకు వినిపించును. మీరు నమ్మకముతో ఎదురుచూచిన ప్రతి ఉదయం నా దయతో నిండియుండును. చిన్న మందలారా, భయపడకుము. పరలోక తండ్రి మీకు రాజ్యమును ఇవుటకు సంతోషించుచున్నాడు. మీరు చిన్నవారై కనిపించినను ఆయన యోచనలో మీరు మహత్తర కార్యముల కొరకు ఏర్పరచబడితిరి. మీలో దావ్యవున్న కృపా బలమును జాగృతం చేయుము. మీరు పరస్పరం ప్రేమించుకొనడి. మీరు ఒకరినొకరు భారములు మోయుడి. అప్పుడు నా సన్నిధి మీ మధ్య ప్రత్యక్షమగును. 2 లేక 3 జనులు నా నామమున ఏకమై కూడినచో నేను వారి మధ్య నుండెదను. మీ హృదయమును స్వచ్ఛముగా ఉంచుకొనడి. లోభము, అసూయ, అహంకారము వంటి నీడలు మీలో నిలువనీయకుడి. వినయము ధరించుడి, అది మీకు కిరీటముగా యుండును. ఇతరులను తీర్పు చేయుటకు తొందరపడకుము. ముందుగా మీ అంతరంగమును పరిశీలించుడి. మీరు మీలోని దుర్బలతను గ్రహించినప్పుడు ఇతరుల మీద కరుణ చూపుట సులభమగును. మీరు పొందిన క్షమను ఇతరులకు పంచుడి. మీరు అనుభవించిన దయను మరువకుడి. పరలోక తండ్రి గృహములో అనేక స్థలములు యున్నవి. మీ ప్రయాణము ఇక్కడితో ముగియదు. మీరు విశ్వాసముతో నిలిచినచో నిత్యానందము మీకు సిద్ధమై యున్నది. ఈ లోకములో మీరు ఎదుర్కొనే బాధలు క్షణికములు,
అవి భవిష్యత్తు మహిమతో సరిపోలవు. కాబట్టి ధైర్యముగా నిలిచియుండుడి. మీరు సత్యములో నడిచిన ప్రతి అడుగు పరలోకములో గుర్తింపబడును. మీరు నిశ్శబ్దముగా చేసిన ప్రార్థన పరలోక ద్వారములను తట్టును. నేను మీకు శాంతి ఇచ్చుచున్నాను. లోకము ఇయు శాంతి కాదు, హృదయమును నింపే, ఆత్మను నిలుపు శాంతి. ఆ శాంతిని కాపాడుకునుడి. మీలో కలహములు రాకుండా జాగ్రత్తపడుడి. మీరు పరస్పరం సహనముతో నడచినప్పుడు నా కృప ప్రవహించును. మీ మాటలు మృదువుగా ఉండునుగాక, మీ దృష్టి దయతో నిండునుగాక, మీ చేతులు సేవలో విస్తరించునుగాక. అప్పుడు మీరు నా శిష్యులని లోకము గ్రహించును. మీరు అలసిపోయినప్పుడు నా యొద్దకు రండి. భారములు మోసి వంగిన భుజములను నేను విశ్రాంతి పరచెదను. మీపై ఉంచిన నా జువ్వ సులభము, నా భారము తేలిక. నాతో నడవడం నేర్చుకొనుడి. నా హృదయం నమ్రము, వినయముతో నిండియున్నది. నాలో మీరు విశ్రాంతి పొందెదరు. మీ ఆత్మను చీకటి ఆవరించినప్పుడు నా నామమును జపించుడి. మీలో వెలుగు వెలిగెదను. విశ్వాసముతో అడుగుడి, మీకు ఇచ్చబడును. వెదకుడి, మీరు కనుగొనెదరు. తట్టుడి, ద్వారము తెరవబడును. పరలోక తండ్రి తనను ఆశ్రయించిన వారిని విడువడు. మీరు ఆశతో ఎదురుచూచిన ప్రతి క్షణమును ఆయన గమనించుచున్నాడు. మీరు నేలపై విత్తిన ప్రతి మంచితనపు గింజకు పరలోకములో ప్రతిఫలము సిద్ధమై యున్నది. మీరు దాడి చేసిన ఉపవాసము, మీరు మౌనముగా చిందించిన కన్నీరు, మీరు గోప్యముగా చేసిన దానం, ఇవన్నీయూ ఆయన దృష్టికి తెలియని దానేమియూ కాదు. ఎన్ మగలే, యేసు నీ అడుగులు దీవించును. నీవు వెళ్ళిన ప్రతి మార్గములో నా కృప నీకు ముందడుగు వేయును. నీవు నిలిచిన చోట శాంతి నిలిచును. నీవు పలికిన మాటలో జీవము ప్రసరించును. నీ జీవితం ఇతరులకు వెలుగై యుండునుగాక. నీ చేతుల ద్వారా అనేకులు ఆదరణ పొందునుగాక. నీ హృదయం ఎల్లప్పుడూ నా ప్రేమలో నిలిచియుండునుగాక. నన్ను అనుసరించుము, అప్పుడు నీవు చీకటిలో నడువవు, జీవజ్యోతిని పొందెదవు. నేను నీతో యుగయుగములు నుండెదను, నీవు నా సన్నిధిలో ఆనందించెదవు. శాంతి మీ అందరితో నుండునుగాక. ఎన్ మగలే, యేసు నీ అడుగులు దీవించును. నా వైపు చూపు తిప్పిన ప్రతి ఆత్మను నేను స్వాగతించుచున్నాను. ఉదయకాంతి భూమిని మెల్లగా తాకినట్లు నా కృప నీ హృదయాన్ని తాకును. నీవు మౌనంగా నిలిచిన క్షణములలో కూడా నా సన్నిధి నీ చుట్టూ పరిమళమే విస్తరించును. నీవు పలకకముందే నీ అంతరంగ వేదన నాకు తెలిసియున్నది. నీ ఊపిరి సవ్వడిలో కూడా నా ప్రేమ స్వరముండును. అందుచేత భయపడకుము, నీవు విడిచిపెట్టబడిన వాడవు కాను. మీరు నా వెంట నడచువారలారా, మార్గము కొన్నిసార్లు ముళ్లతో నిండియుండును. కాని ముళ్ళు గుచ్చిన చోటనే పుష్పములు వికసించును. కన్నీరు కార్చిన కళ్ళే కరుణను నేర్చుకొనును. దున్హకం అనుభవించిన హృదయమే ఇతరుల బాధను అర్థం చేసుకొనును. అందుచేత మీ కష్టములను శాపముగా భావింపకుడి, అవి మీ ఆత్మను మెరుగుపరచు శిల్పి చేతిలోని పరికరముల వంటివి. నేను మీలో సహనమును మలచుచున్నాను, మీలో నిశ్చలమైన విశ్వాసమును నిర్మించుచున్నాను. నాలో నిలిచినవాడు ఫలమును కాయను. వేర్లు లోతుగా భూమిలోకి వెళ్లిన వృక్షము గాలికి వంగినను విరగదు. అలాగే నా వాక్యములో వేర్లు గాఢముగా పాతుకొనిన ఆత్మను ఏ తుఫాను కూలదోసలదు. మీరు నా మాటలను కేవలం వినకుడి, వాటిని హృదయంలో నాటుకొనుడి. ప్రతిదినము ధ్యానించుడి. మీ ఆలోచనలలో సత్యమును నిలుపుకొనుడి. అప్పుడు మీ జీవితం సుగంధమై పరిసరములన్నిటినీ పరిమళింపజేయును. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ప్రేమ అనేది మాటలలో మాత్రమే కాదు, అది సేవలో ప్రత్యక్షమగును. అలసిన వారికి భుజమిచ్చుటలో, నిరాశలో ఉన్నవారిని నిలబెట్టుటలో, దారి తప్పిన వారికి మార్గం చూపుటలో ప్రేమ తన మహిమను తెలియజేయును. మీరు చూపు చిన్న కరుణకృపా జలధిలో అలదుగా విస్తరించును. మీరు పలికిన ఓదార్పు వాక్యము విరిగిన హృదయములో నూతన ఆశను నాటును. నా రాజ్యము ఈ విధముగా నిశ్శబ్దముగా పెరుగును. కొంతమంది మీను అర్థం చేసుకొనరు. మీ విశ్వాసాన్ని ఎగతాళి చేయువారు ఉండగలరు. కాని మీరు దృఢముగా నిలిచియుండుడి. వెలుగు ఎల్లప్పుడూ చీకటిని బహిర్గతం చేయును, అందుచేత చీకటి వెలుగును ద్వేషించును. మీరు వెలుగుగా నిలిచినప్పుడు మీ చుట్టూ ఉన్న వారికి మార్గం స్పష్టమగును. మీ జీవితములో నిజాయితీ, దయ,
వినయం నిలిచినప్పుడు అది నా సాక్ష్యముగా ఉండును. మీ హృదయమును కాపాడుకొనుడి. ఆలోచనలు విత్తనముల వంటివి. అవి మంచి నేలలో పడినచో ఫలించును, చెడు నేలలో పడినచో ముళ్ళుగా పెరుగును. కాబట్టి అసూయ, ద్వేషము, లోభము వంటి విత్తనములను మీలో నిలువనీయకుడి. క్షమ, కృతజ్ఞత, దయ అనే విత్తనములను నాటుకొనుడి. మీరు ప్రతిదినము పొందిన అనుగ్రహములను జ్ఞాపకము చేసుకొనుడి. చిన్న ఆశీర్వాదమును కూడా తక్కువగా చూడకుడి. అది నా కృప యొక్క గుర్తు. మీరు ప్రార్థనలో నిలిచినప్పుడు పరలోక ద్వారములు మీకు మూసబడవు. ప్రార్థన అనేది మాటల సమాహారము మాత్రమే కాదు, అది హృదయము తెరవబడిన స్థితి. మీరు మౌనముగా కన్నులు మూసినప్పుడు మీ ఆత్మ పరలోక తండ్రి ఒడిలో విశ్రాంతి పొందును. మీ వినతులు ఆయన చెవులకు భారముగా ఉండవు. మీకు అవసరమైన దానిని ఆయన సమయమునే అనుగ్రహించును. ఆలస్యమైనట్లు అనిపించినను అది ఆయన జ్ఞానములో పరిపూర్ణమైన సమయము. నిరాశ మబ్బులవలె మీ మీద కమ్ముకొనినప్పుడు నా వాగ్దానములను జ్ఞాపకము చేసుకొనుడి. నేను మీను విడువను, మీను మరువను. గర్భిణీ తల్లి తన శిశువును మరచినను నేను మీను మరువను. మీరు దూరమై తిరిగినప్పుడు కూడా నా కృప మీ వెనుక నడచును. మీరు తిరిగి నా వైపు చూచిన క్షణముననే నేను పరుగెత్తి మీను ఆలింగనము చేసెదను. పశ్చాత్తాపముతో వంగిన హృదయాన్ని నేను తిరస్కరించెను. మీరు శ్రమించి అలసినప్పుడు నా యొద్దకు రండి. నా సమీపములో విశ్రాంతియున్నది. మీరు మోయు భారములు నాకు అప్పగించుడి. మీ ఆందోళనలు నా పాదముల వద్ద ఉంచుడి. మీరు ఒంటరిగా వాటిని మోయవలసిన అవసరము లేదు. నా శాంతి మీ మనస్సును కాపాడును. మీ హృదయ స్పందనలలో నా నిశ్చలత ప్రవహించును. పిల్లలవలె నిర్మలమైన విశ్వాసముతో ఉండుడి. గర్వము మనస్సును కఠినపరచును, వినయం దానిని మృదువుపరచును. మీరు నేర్చుకునుటకు సిద్ధముగా ఉండినప్పుడు నా జ్ఞానము మీలో ప్రవహించును. మీరు తప్పు చేసినప్పుడు ఒప్పుకొనుటకు సంకోచించకుడి. సత్యములో నడచుట మీకు స్వేచ్ఛను కలుగజేయును. అబద్ధము తాత్కాలికంగా రక్షించినట్లు అనిపించినను అది ఆత్మను బంధించును. మీరు కలహమును దూరపరచుడి. శాంతి కలుగజేసువారు ధన్యులు. రెండు హృదయముల మధ్య విరిగిన సంబంధమును కలిపేవారు నా కృపకు పాత్రులు. మీ మాటలు మధురముగా ఉండునుగాక. కోపము మెల్లగా పెరిగి అగ్నివలె వ్యాపించును, అందుచేత దానిని ఆరంభములోనే ఆర్పుడి. సహనము మీకు కవచముగా ఉండునుగాక. నిత్య జీవము మీకు సిద్ధమైయున్నది. ఈ భూమి మీద మీరు యాత్రికులు. మీ నిజమైన గృహము పరలోకములో ఉన్నది. అక్కడ కన్నీరు ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. అక్కడ నా సన్నిధి సంపూర్ణముగా వెలుగుచేయును. ఈ ఆశ మీకు బలముగా ఉండునుగాక. మీరు ఈ లోకములో న్యాయమును, దయను, సత్యమును ఆచరించిన ప్రతీక్షణము నిత్యములో ప్రతిధ్వనించును. ఎన్ మగలే, యేసు నీ అడుగులు దీవించును. నీవు సాగు మార్గము ఎడారివలే ఎండిపోయినట్లు అనిపించినను నేను నీకు ఊటలను ప్రసాదించెదను. నీవు నీరసముగా వండిన కొమవలె ఉన్నప్పుడు నా ఆత్మ నీలో జీవరసమై ప్రవహించును. నీవు ఆశ కోల్పోయిన రాత్రిలో నక్షత్రమువలే నా వాగ్దానము మెరవును. నీవు నిలువలేనని అనుకున్న సమయంలో నా బలము నీ బలహీనతలో పరిపూర్ణమగును. నా చిన్న మందలారా, మీరు నన్ను అనుసరించుడి. మీ చూపును నా మీద నిలుపుడి. అలలు ఎగసినప్పుడు కూడా నా వైపు చూచిన పేతురు నీటిమీద నడిచినట్లు మీరు విశ్వాసముతో నడచినచో అసాధ్యమని కనిపించిన దానిని దాటెదరు. సందేహము మీ చూపును అలలవైపు తిప్పినప్పుడు మీరు మునుగుదురు, అందుచేత నమ్మకమును పట్టుకొనుడి. నేను మీ చెయ్యి పట్టుకొనుటకు సిద్ధుడనై ఉన్నాను. మీ జీవితమును సాక్ష్యముగా చేయుడి. మాటలకన్నా మీ కార్యములు గొప్పగా పలుకును. చీకటిలో దీపమువలే ఉండుడి. ఉప్పువలే రుచినిచ్చుడి. మీ చుట్టూ ఉన్నవారు మీలోని కృపను చూచి పరలోక తండ్రిని మహిమపరచునుగాక. మీరు మీకు మాత్రమే జీవించకుడి, ఇతరుల కొరకు విరిగిన రొట్టెవలే ఉండుడి. అప్పుడే మీరు నా ప్రేమను సంపూర్ణముగా అనుభవించెదరు. శాంతి మీతో నుండునుగాక. నా ఆశీర్వాదము మీ కుటుంబములపై విస్తరించునుగాక. మీ గృహములలో ప్రార్థన స్వరము వినిపించునుగాక. మీ హృదయములలో కృతజ్ఞత గీతము నిత్యము నడచునుగాక. మీరు నిద్రించునప్పుడు నా కాపాడుట మీపై ఉండును,
మీరు మేల్కొననప్పుడు నా కృప మీకు కొత్తదే కనబడును. యుగయుగములు నేను మీతో నుండెదను. నా ప్రేమలో నిలిచియుండుడి, నా శాంతిలో విశ్రాంతి పొందుడి. ఎన్ మగలే, యేసు నీ అడుగులు దీవించును. నీవు నడచు ప్రతి దారిలో నా కృప ముందుగా సాగుచుండును. ఉదయం పొద్దు పొడిచిన వేళ మబ్బుల వెనుక నుండి వెలుగు బయలుదేరినట్లు నీ జీవితములో సందేహములు కమ్ముకొనిన సమయములలో నా సత్యము ప్రకాశించును. నీవు ఒంటరిగా నిలిచినట్లు అనిపించిన రాత్రులలో కూడా పరలోక తండ్రి చూపు నీ మీద నుండును. నీ హృదయ స్పందనలన్నీయూ నాకు వినిపించుచున్నవి. నీ ఆత్మలోని గాయములు నాకు దాచబడినవి కావు. అందుచేత భయపడకుము, నీవు నా సొత్తు. ప్రియమైన వారలారా, మీరు ఈ భూమి మీద యాత్రికులు. మీ అడుగులు ధూళిలో పడినను మీ ఆశ పరలోకమునకు చెందినది. గాలులు మారినట్లు కాలములు మారును, సుఖములు వచ్చి పోవును, దుఃఖములు వచ్చి పోవును. కాని నా ప్రేమ మారదు. మీరు నా మీద ఆధారపడినచో మీ హృదయము నిశ్చలముగా నిలుచును. శిలపై నిర్మించిన గృహము వర్షములకు భయపడనట్లు నా వాక్యములో నిలిచిన జీవితం కష్టములకు కూలిపోడు. మీరు మీలోని చిన్న విశ్వాసమును తక్కువగా చూడకుడి. ఆవాలగింజ పరిమాణమున్న విశ్వాసము పర్వతములను కదిలించును. విశ్వాసము గొప్ప గర్జనలలో కాదు, అది మౌనముగా నిలిచే నమ్మకము. మీరు అర్థంకాని మార్గములో నడిచినప్పుడు కూడా నా చేతి పట్టును విడవకపోవుటే విశ్వాసము. మీరు కనబడని దానిని నమ్ముటే విశ్వాసము. ఈ విశ్వాసమే మీకు కవచము, మీకు దారి. మీరు ప్రేమలో పెరుగుడి. ప్రేమ అనేది త్యాగముతో నిండినది. మీరు ఇతరుల కొరకు మీ స్వార్థమును వదిలినప్పుడు నా హృదయాన్ని ఆనందింపజేయుచున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నమిచ్చినప్పుడు, దాహముగల వారికి నీరందించినప్పుడు, ఒంటరితనములో ఉన్నవారిని పరామర్శించినప్పుడు మీరు నన్నే సేవించుచున్నారు. మీ చేతులు కరుణతో విస్తరించినప్పుడు పరలోక ద్వారములు సంతోషించును. మీరు చూపు ప్రతి చిన్న దయాకార్యము నిత్యములో ప్రతిధ్వనించును. మీ హృదయమును పరిశుద్ధముగా ఉంచుకొనుడి. ఆలోచనలలో సత్యము ఉందనీయుడి. కపటము ఆత్మను క్రమేపీ చీకటిలోనికి నడిపించును. అందుచేత మీ మాటలు స్వచ్ఛముగా ఉండునుగాక, మీ సంకల్పములు నిర్మలముగా ఉండునుగాక. మీరు ఎవరిని మోసగించకుడి, మీలో మోసము నిలువనీయకుడి. సత్యములో నడచువారిని నేను బలపరచెదను. వారు పడినను లేపెదను, వారు అలసినను నూతన బలము ప్రసాదించెదను. మీకు విరోధముగా నిలిచిన వారిని ద్వేషించకుడి. ద్వేషము హృదయాన్ని బంధించును. క్షమించుట ద్వారా మీరు స్వేచ్ఛ పొందెదరు. మీరు క్షమించినప్పుడు పరలోక తండ్రి కృప మీలో ప్రవహించును. ప్రతీకారమును నా చేతిలో ఉంచుడి. మీరు శాంతిలో నిలిచియుండడి. శాంతి కలుగజేసువారు ధన్యులు, వారు నా కుమారులని పిలువబడెదరు. మీరు కలహమును పెంచక శాంతిని విత్తుడి. కొన్నిసార్లు మీరు ఆలస్యమని భావించెదరు. మీరు ప్రార్థించి ఎదురుచూసిన సమాధానం రాక ఆలస్యం అయినట్లు అనిపించును. కాని నా సమయము పరిపూర్ణము. విత్తనము నేలలో దాగి కొంతకాలము కనిపించనట్లే మీ వినతులు పరలోకంలో ఫలించుటకు సిద్ధపడుచుండును. సహనముతో ఎదురుచూచుడి. విశ్వాసముతో నిలిచియుండడి. మీరు ఆశ విడవకపోతే ఫలము తప్పక కనబడును. మీరు అలసిపోయినప్పుడు నా యొద్దకు రండి. భారములు మోయిచు వంగిన భుజములను నేను నిలువబెట్టెదను. నా సమీపములో విశ్రాంతియున్నది. మీరు మోయలేని బాధలను నా పాదముల వద్ద ఉంచుడి. మీరు మీరే బలవంతులు కావలసిన అవసరము లేదు. మీ బలహీనతలోనే నా బలము సంపూర్ణమగును. మీరు కన్నీరు కాచిన రాత్రి తరువాత ఆనందము ఉదయమున మీను కలుసుకొనెను. పిల్లలవలె నిర్మలముగా ఉండుడి. గర్వము మీను కఠినపరచును, వినయము మృదువుపరచును. మీరు ఇతరుల కంటే గొప్పవారమని భావింపకుడి. మీకు కలిగిన ప్రతివరము పరలోక తండ్రి దయ. అందుచేత కృతజ్ఞతతో నిండియుండుడి. కృతజ్ఞ హృదయము చీకటిలో కూడా వెలుగును కనుగొనను. మీరు పొందిన అనుగ్రహములను జ్ఞాపకము చేసుకొనినప్పుడు నిరాశ తగ్గిపోవును. మీ కుటుంబములలో ప్రేమ నిలువనీయుడి. మాటలతో గాయపరచక మృదువుగా పలుకుడి. కోపము వచ్చినప్పుడు ఆలస్యం చేయక సమాధానమును కోరుడి. సూర్యాస్తమయమునకు ముందే విభేదములను పరిష్కరించుడి. పరస్పరం భారములు మోయుడి.
మీ గృహము ప్రార్థనతో నిండినచో అది శాంతి నిలయముగా మారును. పిల్లలు దయను నేర్చుకునెదరు, పెద్దలు వినయమును ఆచరించెదరు. మీరు ప్రకృతిని చూచినప్పుడు పరలోక తండ్రి జ్ఞానమును గమనించుడి. పక్షులకు ఆహారము అందించువాడు మీను మరచునా? పుష్పములకు రంగులిచ్చువాడు మీను నిర్లక్ష్యము చేయునా? అందుచేత రేపటి దినమును గూర్చి ఆందోళన పడకుడి. ఈ దినము మీకు అనుగ్రహించబడిన వరము. దీనిని సత్యముతో, ప్రేమతో నింపుడి. రేపటి కృప రేపటికి సిద్ధమై యుండును. మీరు దారి తప్పినప్పుడు నేను వెదకుటకు వచ్చెదను. తప్పిపోయిన గొడ్డెను వెదకిన కాపరివానిలా నేను మీ వెంబడి నడచెదను. మీరు తిరిగి నా వైపు వచ్చినప్పుడు పరలోకములో ఆనందము కలుగును. పశ్చాత్తాపముతో వంగిన హృదయమును నేను తిరస్కరించెను. మీ గతమును గూర్చి నిరాశ చెందకుడి, నా కృప మీకు నూతన ఆరంభము ప్రసాదించును. మీరు నా వాక్యమును ధ్యానించుడి. అది మీకు దీపముగా ఉండును. చీకటి దారులలో అది మార్గదర్శకమగును. సందేహములు వచ్చినప్పుడు నా వాగ్దానములను జ్ఞాపకము చేసుకొనుడి. నేను మీను విడువను, మీను మరువను. సముద్రము ఉగ్రరూపమున ఎగిసినను నా మాటతో అది శాంతించెను. అలాగే మీ హృదయ తుఫానులను నా శాంతి నిశ్చలపరచును. ఎన్ మగలే, యేసు నీ అడుగులు దీవించును. నీవు సేవలో నిలిచినప్పుడు నీ చేతులు ఆశీర్వాదముగా మారును. నీవు ఓదార్పు పలికినప్పుడు నీ మాటలు జీవజలముగా ప్రవహించును. నీవు క్షమించినప్పుడు నీ ఆత్మ స్వేచ్ఛను అనుభవించును. నీవు సత్యములో నిలిచినప్పుడు నీ ముఖములో వెలుగు ప్రతిబింబించును. నీవు నమ్మకముతో నడిచినప్పుడు పరలోక తండ్రి మహిమ నీలో వ్యక్తమగును. నా శిష్యులారా, మీరు ఉప్పు వలె ఉండుడి. రుచి కోల్పోయిన ఉప్పు పనికిరాదని తెలిసినట్లు ప్రేమ కోల్పోయిన హృదయము శూన్యమగును. అందుచేత మీ ప్రేమను కాపాడుకొనుడి. మీరు దీపము వలె ఉండుడి. దీపమును కొండమీద ఉంచినచో అందరికీ కనబడును. అలాగే మీ సత్కార్యములు ఇతరులకు దారి చూపునుగాక. మీ జీవితం సాక్ష్యముగా నిలువనీయుడి. మీరు శ్రమించి విత్తిన విత్తనములు కొన్నిసార్లు వెంటనే ఫలించవు. కాని సహనముతో నిలిచిన రైతువలే మీరు ఎదురుచూచుడి. కాలము వచ్చినప్పుడు పంట తప్పక వచ్చును. మీరు న్యాయమును విత్తినచో శాంతి పండును. మీరు దయను విత్తినచో కరుణ పండును. మీరు సత్యమును విత్తినచో స్వేచ్ఛ పండును. మీ హృదయ ద్వారమును నాకు తెరచుడి. నేను లోపలికి వచ్చి మీతో భోజనము చేయుదును. మీ జీవితం నా సన్నిధితో నిండునుగాక. మీ ఆలోచనలు పరిశుద్ధముగా మారునుగాక. మీ సంకల్పములు ధర్మములో నిలిచునుగాక. మీరు నాతో ఏకమై నడిచినప్పుడు మీ భయం కరిగిపోవును, మీ సందేహము తొలగిపోవును. నిత్యానందము మీకు సిద్ధమై యున్నది. అక్కడ కన్నీటి జలధారలు ఆగిపోవును. అక్కడ బాధల నీడ ఉండదు. మీరు విశ్వాసముతో నిలిచిన ప్రతి క్షణమూ అక్కడ వెలుగుగా మారును. ఈ ఆశ మీకు బలముగా ఉండునుగాక. మీరు పడిపోయినచో లేచుడి, నిరుత్సాహపడకుడి. నేను మీకు తోడుగా యుండెదను. ఎన్ మగలే, యేసు నీ అడుగులు దీవించును. నీ ముందున్న దారులు తెలియకపోయినను నేను తెలిసియున్నాను. నీవు నా స్వరము వినినచో తప్పిపోరువు. నీవు నా ప్రేమలో నిలిచినచో ఎడారి మధ్యలో కూడా ఊటలను కనుగొనెదవు. నీవు నా శాంతిని స్వీకరించినచో తుఫాను మధ్యలో కూడా నిశ్చలముగా నిలిచెదవు. నా ఆశీర్వాదము నీ మీద నుండును. నా కృప నీకు సరిపోవును. యుగయుగములు నేను నీతో నుండెదను. శాంతి మీ అందరితో నుండునుగాక.